ఫ్రెండ్స్, ఇవాళ నేనైతే ఒక ఫేమస్ లొకేషన్కి అయితే రావడం జరిగింది. దేనికి ఫేమస్ అనేది మీకు డౌట్ రావచ్చు. మరి అదేదో కాదుండే, మన సినిమాలకి, ఇంట్లో ఆడవాళ్ళు కాలక్షేపంతో చూసే సీరియళ్ళకి, అలాగే మన యూత్కి నచ్చే షార్ట్ ఫిలిమ్స్కి ఫేమస్ అయిన లొకేషన్కి అయితే వచ్చేసాను. అది ఎక్కడో లేదు, మన హైదరాబాద్లో సంగీ టెంపుల్. ఈ లొకేషన్కి అయితే నేను ఇవాళ రావడం అయితే జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి. మీ అందరికీ ఈ వీడియో వస్తుందని అనుకుంటున్నాను. అలాగే నా ఇంతకుముందు వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు నేను మరెన్నో వీడియోస్ తీస్తూ చేస్తూ వస్తూ ఉంటాము. ఇంతవరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఇక్కడ కనిపిస్తున్న మెట్లు ఎక్కడో చూసినట్టే ఉంది కదా, మరి అది ఎక్కడో కాదండి, పవిత్ర బంధం సినిమాలో మన సౌందర్య గారు అపురూపమైన మాడ జన్మ ఆ సాంగ్లో మోకాళ్ళ పైన నడుచుకుంటూ ఈ మెట్ల పైన వచ్చేసింది. అలాగే మన లౌక్యం సినిమాలో గోపిచంద్ గారు రకుల్ ప్రీత్ సింగ్ని ఎత్తుకొని ఈ మెట్ల మార్గంలోనే పైకైతే తీసుకొని వస్తాడు. అండ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అదేనండి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ భూమిక గారు ఖుషీ సినిమాలో దీపం ఆరిపోతూ ఉంటే చేతులు అడ్డు పెట్టి ఆ దీపాన్ని ఆరిపోకుండా, ఆ దీపం ఆరిపోకుండా చేతులు అడ్డుపెట్టి సీన్ ఉంది కదా, అది కూడా ఇక్కడే తీశారండి. ఇలా మరెన్నో సీన్స్ ఇక్కడ తీశారు, మనం చూస్తూనే ఉన్నాం ఈ సంగీ టెంపుల్ని. బట్ ఏదైందండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనసుకైతే చాలా అంటే చాలా ప్రశాంతత అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఎవరైతే సిటీకి దూరంగా ప్రశాంతతకు దగ్గరగా ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ చూడాలనుకుంటారో తప్పకుండా వారు సంగీ టెంపుల్ని అయితే విజిట్ చేయొచ్చు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఈ సంగీ టెంపుల్కు మనం ఈ గుడికి వస్తే ఒకటేసారి అందరి దేవుళ్ళని చూసినట్టయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, రాముని గుడి, హనుమంతుని గుడి, అలాగే మన వినాయకుని గుడి, కార్తికేయ స్వామి గుడి, అలాగే దుర్గాదేవి గుడి, ఇలా అష్టలక్ష్ముల గుళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి. మనం ఒకసారి ఇక్కడికి వచ్చేస్తే మనకి ప్రశాంతతో పాటు కాస్త దైవభక్తి కూడా మనకి కలుగుతుంది. కాస్త అని అన్నాను చెప్పేసి మీరైతే కోపంగా కానీ ఏదో అనుకోవద్దు. ఎందుకంటే మనకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుందని, మనం పనులలో పడి దేవుళ్ళం కూడా మర్చిపోవడం ఈ కాలంలో చాలా సహజం అయిపోయింది. ఇంకా చాలండి, ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే వీడియో అయితే బోర్ కొట్టేస్తుంది. ఇక ఇక్కడి నుంచి వీడియో లొకేషన్ని ఎంజాయ్ చేయండి. Oh